చూడు విద్య, అడుక్కు తినేవానికి ఆడి కార్డు దొరికినట్టు నువ్వు నాకు చాలా డెడ్ చిప్ గా దొరికావు. ఈ రోజు నీ టచ్ తో వందల ఫోటోలు ఫేస్బుక్ లో క్లిక్ పెట్టేస్తాగా. అబ్బా ఏంది ఈ రోజు ఆడపిల్లలు వరదలో కొట్టుకొచ్చిన చేప పిల్లల బెల కొట్టుకొచ్చేస్తున్నారు. వర్మ సార్, మీరు చెప్పినట్టే ఆ డాక్టర్ హర్ష ఫోన్ ట్రేస్ అయింది సార్. కానీ ఆ ఫోన్ ని 9888555555 నంబర్తో వాడుతున్నారు సార్. ఏదో ఒకసారి నంబర్ మళ్ళీ చెప్పు. 9888555555. సార్, ఈ నెంబర్ ఎవడో తీన్మార్ శేషు అన్నాడు వాడుతున్నాడు సార్. ప్రస్తుతం ఈ నెంబర్ అమీర్పేట్ బిగ్ బజార్లో లొకేట్ అయి ఉంది సార్. మీ దగ్గర డబ్బులు తీసుకుంటానా మేడం? మీ దగ్గర డబ్బులు తీసుకుంటే నా అంతరాత్మ నా మీద తూ అనుమ్మేస్తుంది మేడం. ఇంత పెద్ద మాల్లో ఆ తీన్మార్ శేషు గాని ఎలా రా పట్టుకునేది? రే, ఫోన్ చేస్తున్నాను కదరా. చేస్తున్నావా? చేయి. బిజీ వస్తుంది. బిజీ వస్తుందా? ఇంకోసారి ట్రై చేయి. పోలీసులు పట్టుకుంటే అయిపోతావురా. మేము స్నాప్డీల్ నుంచి కాల్ చేస్తున్నాం. అమ్మో, ఆ కిల్లర్ గాడు రా. రే, ఈ డ్రెస్సులు ఎలా గుర్తుపడతారా? గుర్తుపట్టడా? లక్కీ డ్రాలో మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు. ఏంటి గిఫ్టా? ఏంటి విద్య, నువ్వు వచ్చిన వేళ విశేషం లక్కు కుక్కలా ఎంటబడుతుంది. ఏంటా గిఫ్ట్? వాషింగ్ మెషిన్ సార్. వాషింగ్ మిషనా? ఒంటి మీద ఒక జత, దండం మీద ఒక జత ఉన్న నాకెందుకు వాషింగ్ మిషన్? వాషింగ్ మెషిన్ అమౌంట్ ని మీకు డబ్బు రూపంలో అందజేస్తాం. ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నాడు? రే, కంపెనీస్ ఆడుతూనే ఏంటి? అయ్యుండొచ్చు. చూద్దాం. వెళ్దామా? నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీరు ఎక్కడున్నారో చెప్తా. కళ్ళు కనిపించడా నీకు? సారీ డార్లింగ్, ఫోన్. సారీ డార్లింగ్, నీ ఫోన్ పగిలిపోయిందా? యు నాటీ. హలో, వాషింగ్ మిషన్? కాదు సార్, మేము బిగ్ హౌలే కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. బిగ్ హౌలే కంపెనీయా? అవును సార్, మాదొక జాపనీస్ కంపెనీ. మా ఓనర్ పేరు హౌలే చియాన్. బై ద వే, కంగ్రాచులేషన్స్, మీరు ఆఫ్రికా అడవుల్లో అర్ధరాత్రి అనే ప్రోగ్రామ్ కి సెలెక్ట్ అయ్యారు. ఆఫ్రికా అడవుల్లో ఒక అర్ధరాత్రి? అవును సార్, మీరు మీ వైఫ్ ఆఫ్రికన్ అడవుల్లో అర్ధరాత్రులు రొమాంటిక్ గా స్పెండ్ చేయొచ్చు. రొమాంటిక్ నైట్స్ ఎంజాయ్ చేయొచ్చు, కానీ మరి నాకు పెళ్ళి అవ్వలేదుగా. మీరు చాలా లక్కీ సార్. మీలాంటి పెళ్ళవని వాళ్ళ కోసం ఫిగర్ ని కూడా మేము మెసేజ్ చేస్తాం సార్. జస్ట్ ఎ మినిట్. విద్య, ఏమిటి విద్య? జర్మచ్చుడికి జాండీస్ తగిలినట్లు ఆఫర్లన్నీ నాకే తగులుతున్నాయేంటి? జస్ట్ వెయిట్. ఓకే, అంతా బానే ఉంది, కానీ నాకెందుకు నమ్మకం కలగట్లేదే. ఎక్కడో కొడుతుంది. ఇప్పుడు మీకు నమ్మకం కలిగించాలి, అంతే కదా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? బిగ్ బజార్ లో. సార్ సార్ సార్, మీరు మళ్ళీ లక్కీ సార్. ఎలా? అక్కడ 4th ఫ్లోర్ లో మన్యావర్ అనే స్టోర్ ఉంటుంది. అది మాదే సార్. అందులోకి వెళ్ళండి, మీకు నచ్చిన బ్యూటీని మీ కొలతల తగ్గట్టు సెలెక్ట్ చేసుకోండి, ట్రయల్స్ వేయండి. తను నచ్చితే మీతో ఆఫ్రికా తీసుకెళ్ళొచ్చు, పిచ్చెక్కించొచ్చు సార్. ఇంకా నేను అరిపిస్తాగా. నువ్వు పెట్టే ఫోన్ పెట్టే. మంచమేసి దుప్పటేసి మళ్ళీ పూలు తల్లాను, రావే రావే. అబ్బా పాపా, హౌ ఆర్ యు? చిచ్చి నువ్వు బాలా. అబ్బా పాపా, చిచ్చి నువ్వు బాలా. దొరికాడా శేషుగాడు? చిచ్చి నువ్వు బాలా. పిల్లలు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అర్థం కాకుండా ఉంది. ఓ పని చేయండి, ముగ్గురు నా దగ్గర రండి. అబ్బో శేషుగా, నీకుందిరో. కమ్ ఫార్వర్డ్. ఓకే, అగ్గిపెట్టి, గుగ్గిపెట్టి, కోడి, కొంగ, పువ్వు, పుష్పం, రాయి, పువ్వ. మీకు ఏ విధంగా సహాయపడగలను సార్? అబ్బా, సౌత్ ఆఫ్రికాలో సహాయపడదు కానీ ఇంతకి నీ పేరేంటి పాప? హలో. ఒరే, ఎవడురా నువ్వు? జురాసిక్ పార్క్ లో జంతువులు అమ్మేవాళ్ళ ఉన్నావు. వీళ్ళ హెడ్ నువ్వేనా? నువ్వు ఎవడైతే నాకెట్టే. పాప నచ్చింది, ఆఫ్రికా తీసుకెళ్ళాలి, అరేంజ్మెంట్స్ చెయ్యి. వావ్, వాటే ఇరప కండల్. బా, మంచి గాని పిండి తోడు కుడితి పోసి పెంచినట్టున్నారా నేను. ఎక్కడికి? అదే ఆఫ్రికా. ఆఫ్రికా ఇదేదో మ్యాటర్ తేడాగా ఉంది ఏంటి? ప్లాన్ ఏ, వాడిని గుర్తుపట్టడం అయిపోయింది. ప్లాన్ బి, వాడి దగ్గర సెల్ ఫోన్ తీసుకోవాలి. స్వాతి, నువ్వు ఏదో చేసాడు, కింద సెల్లార్లోకి తీసుకురా. అమ్మా, పుండు పుండు అయిపోయిందమ్మా బాడీ అంతా. అబ్బా, అమ్మా. ఒరే వద్దురా, ఇప్పుడే ఒళ్ళంతా ఊనమైంది, మళ్ళీ తీస్తే ఎందుకు? వద్దు. అబ్బా, ఒరే కాస్త ఓపిక తెచ్చుకోరా, పని అయిపోతుందేమో.
డింగ్ 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 డింగ్. వావ్, గర్ల్స్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మెరుపుటిగా వస్తున్నా. ఏ చిలక, చలివేంద్రం కుండా వెనకన్నా దాక్కుంటే తెలుసుకొని అనుకున్నావా? ఏం బ్రదర్ సిస్టర్ అని కలపడుతున్నావు? బ్రదర్ కాదు బామర్తి, బావా అనాలి. సో ప్లీజ్ సేవ్ మీ సో ప్లీజ్. వీడు నన్ను రేప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నేను నిన్ను రేపా? అవును సార్, తను చెప్పింది నిజమే. మేము కూడా వీడి బాధ్యతలమే. సార్ చెప్పుకుంటే సిగ్గుచేటు. ట్రయల్ రూమ్ లో నేను డ్రెస్ మార్చుకుంటుంటే నాకు కూడా న్యూడ్ ఫోటోస్ తీసాడు సార్ వీడు. మామూలు డ్రెస్సులో ఉంటేనే దడుచుకొని చచ్చేలా ఉన్నా మీ బట్టలని ఫోటోలు తీసి నేనేం చేసుకుంటానే? ఓహో, మీరు వీడి బాతులేనా? రేయ్, వెహికల్ తీసుకురండి, ముందు స్టేషన్ తీసుకెళ్దాం. రాయ్ ఏ స్టేషన్ రా? ఏ స్టేషన్? అంటే అది సార్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ సార్ అంత తొండి సార్, వీడు పోలీస్ అని చెప్పి నన్ను కొట్టాడు సార్. పోలీసోడు కొడితే ఎఫెక్ట్ ఇలా ఉంటది. ఫోన్ ఇవ్వరా. నమోష్, ఆ ఫోన్ కోసం చంపడానికైనా చావడానికైనా నేను సిద్ధం. రేయ్, ఫోన్ ఇటివ్వు. ఈ ఫోనా? రాయ్ ఇస్తే చస్తావు. రేయ్, రాయ్ ఫోన్ నాకు ఇవ్వకపోయావు నీ లైఫ్ అంతా తీన్ మారే. మర్యాదగా ఇవ్వు, లేకపోతే చచ్చిపోతావు. ఒరే శర్మ, నా అపారమైన తెలివితేటలు ఉపయోగించినా కూడా నేను ఈ పాస్వర్డ్ ఓపెన్ చేయలేకపోయాను. దీనికి నా శిష్యుడు నువ్వే కరెక్ట్ అని నీ దగ్గరకు వచ్చాను. ఓపెన్ చేయరా. డన్ ఇట్ బ్రో, ఇప్పుడు అన్ని ఫైల్స్ ఓపెన్ అవుతాయి. యాక్సిడెంట్ అవగానే మీ అబ్బాయికి బ్రెయిన్ డెడ్ అయింది. స్పాట్లోనే చనిపోయాడు. ఏంటిది? ఏముందిరా ఇందులో? అయ్యా, పక్కగా ఒక బిడ్డయ్యా. చావు బతుకులు మన చేతిలోనే ఉంటే మనుషులకి ఎందుకిన్ని కష్టాలు, ఎందుకిన్ని బాధలు చెప్పండి. మీ పోయిన రోజులు నేను మార్చలేకపోయినా వచ్చే రోజులు మీరు గౌరవంగా తలెత్తుకొని బతికేలా మాత్రం చేయగలను. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ అబ్బాయి అవయవాల్ని దానం చేసి ఓ నలుగురికి ప్రాణం పోయడమేనమ్మా. దేవుడు తర్వాత దేవుడు అంతటోడు డాక్టర్ అంటారు కదయ్యా. అట్టాగే బాబు, మీకు ఏది మంచి అనిపిస్తే అలాగే సైడ్ బాబు. మంచిది పెద్ద. స్వాతి, ఈ నో అబ్జెక్షన్ ఫామ్ మీద ఈ సైన్ అది తీసుకున్నా. అలాగే పెద్ద. సరే. మినిస్టర్ గారు, గుడ్ న్యూస్. మీకు రిలేటెడ్ హార్ట్ దొరికేసింది. ఇక మీ ప్రాణానికి ఏ ప్రమాదం లేదు. 100 years హ్యాపీగా బతికేస్తారు. ఇప్పుడే వాళ్ళ పేరెంట్స్ నొప్పించాను. సెంటిమెంటల్ ఫూల్స్ అనుకుంటా, డబ్బు కూడా తీసుకోలేదు. తీయకూడదు. తెక్కూడదు. ఆగు. కదా, నేను చూపిస్తాను. చూపిస్తా. ఎక్కడికి పోతావు? నీ గుండెకి 10 కోట్లు ఇస్తానన్నాడు మినిస్టర్. అందుకే నిన్ను యాక్సిడెంట్ చేయించి తీసుకొచ్చాను. ఇప్పుడు పోతానంటే 10 కోట్లు ఎవరిస్తారు? మీ డాక్టర్ తన్ని చంపడం ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను. కోల్కతా
ప్రఖ్యాత బిజినెస్ మ్యాన్ కేదార్నాథ్ గారి మనవడు కిడ్నీ మ్యాచింగ్ డేటా ఇది. అఫ్జల్గంజ్ లో ఉంటాడు. ఇన్ని ఫైల్స్ ఉన్నాయేట్రా? తెలియట్లేదా ఇది ఒక పెద్ద ఆర్గన్ మాఫియా అని? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును, సమాజ్ సేవ పేరుతో హెల్త్ క్యాంపులు పెట్టి మీ చేత వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఆ కిల్లర్ చేత యాక్సిడెంట్ చేయించి వాళ్ళకి కావాల్సిన ఆర్గాన్స్ తీసుకుంటున్నారు. ఆ కిల్లర్ గడు మనం పెట్టబడుతున్నాడు కదా. అంటే ఈ మర్డర్ చేసింది మినిస్టర్ కోసమా? ఏయ్! పోనిపో. 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 పోనివరా. ఏయ్! ఏయ్! ఈ పూజారి ఇక్కడ కూడా వచ్చాడేట్రా? స్వాతి ఎక్కడ్రా? రేయ్, స్వాతిరా. మాట విను. అరే స్వాతిని తీసుకెళ్ళిపోతాడ్రా. అరే చంపేస్తాడ్రా వాడు. ఈ ఫోన్ మన దగ్గర ఉన్నంత కాలం స్వాతికి ఏం కాదు. రేయ్, స్వాతి. ఈ ఫోన్ మీడియాకి ఇస్తామని ఆ మినిస్టర్ గాని బ్లాక్ మెయిల్ చేస్తే అల్లే పరిగెట్టుకుంటూ వస్తారా? నా మాట విను. హలో మినిస్టర్ మావయ్య. వనకం ఆదావర్సే. ఏం నాయనా మాకు టైం చెప్పి మీరు ఇంకో టైంకి వచ్చినారేమి? మావయ్య, పందులే 10ంటికి వస్తాయి, సింహాలు 1 సెకండ్ లేట్ గా వస్తాయి. డైలాగ్ కాదు, పంతులు గుంపులుగా వస్తాయి, సింహ చెప్పే కదా వాడు చెప్పినాడు, నేను విన్నాను. మళ్ళా దానికి అర్థము తాత్పర్యమో చెప్పాలనా? ఫోన్ ఏది? ఎక్స్చేంజ్ మేళ మర్చిపోయినట్టున్నావు. స్వాతి ఎక్కడా? పంకజ్! పేద ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నావు కదరా. పేదోళ్ళు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? గుండె, కిడ్నీ, లివరు, బ్లడ్ ప్లేట్లెట్స్ ఇలా కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి ఈ బాడీలో. అది తెలియకుండా వాళ్ళు పేదాలుగా బతుకుతున్నారు. మీకు విషయం తెలియట్లేదు. నేను చేసేది కూడా సేవే. నేను పేదోళ్ళని చంపుండొచ్చు, కానీ 4 ధనికులను బతికిస్తున్నాను. 1:4.